మాకు ఈ వర్షాకాలము వచ్చిందంటే రోడ్లు డ్రైనేజీ లేకపోవడం మూలంగా రోడ్ల మీద నిలిచిన నీళ్లు ఎటువైపు పోలేక రోడ్లు మొత్తం బాలాజీనగర్లో అస్తవ్యస్తంగా ఉన్నాయి. అది కాకుండా ఈ దోమలు బెడద కూడా చాలా ఎక్కువైపోయింది ఈ వాటర్ నిల్వ మూలంగా. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మా మున్సిపల్ చైర్మన్ గారికి కాలనీ అసోసియేషన్ తరఫున వినతి పత్రం సమర్పించాము. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి కూడా పెద్దలకు వారికి సమర్పించాము. ఈరోజు వాళ్ళు వచ్చి చూస్తే కానీ ఈ ప్రాబ్లం అర్థం కాదు. ఎందుకంటే రోడ్లు పూర అధ్వానంగా అయిపోయినాయి. ఈ వర్షాకాలంలో నడవలేని పరిస్థితి, నీళ్లు గుంతలమయం, గుంతల్లో నిలిచిపోయి గుంతలో ఏ కాలు పడుతుందో ఏ బైకు దిగుతుందో అనే పరిస్థితిలో బాలాజీనగర్ మెయిన్ రోడ్డు ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం చర్యలు వెంబడి తీసుకోవాలని చెప్పి మేము మున్సిపాలిటీకి కూడా డిపెండ్ చేసినాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చేసినాము. ఇంటర్నల్ రోడ్స్ ఇంకా పోయినాయి. ముఖ్యంగా మాకు డ్రైనేజ్ వ్యవస్థ కుప్ప, అసలు ఏం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ అసలు గవర్నమెంట్ వేసింది తక్కువ. సొంతంగా ఏ ఇంటి వాళ్ళు ఇంటి యజమానులే ఇల్లు కట్టుకున్నప్పుడే డ్రైనేజ్ కొంత 5,000, 3,000, 10,000 ఇట్లా ఇచ్చి వేసుకునే వ్యవస్థనే ఉంది. కానీ ఇప్పటివరకు మన మున్సిపాలిటీ నుంచి కానీ చేసేటువంటిది ఏం లేదు. కాబట్టి దీని మీద తక్షణ చర్యలకై మేమంతా నడుము బిగించి డిపెండ్ చేస్తూ ఉన్నాం, కలుస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు వస్తే మేజర్గా మెయిన్ రోడ్డు 100 మంది నడిచేటటువంటి ఏదైతే బాలాజీనగర్ మెయిన్ రోడ్ ఉందో గుడి రోడ్డు, అది ఇమ్మీడియట్గా కావాలి. దాని తర్వాత ఇంటర్నల్ రోడ్స్ కావాలి. డ్రైనేజ్ వ్యవస్థ అసలు లేదు కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. వర్షం పడ్డ నీళ్లు ఎటు పోలేక రోడ్ల మీద నిలిచి ఇళ్ళకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థతో పాటు సీసీ రోడ్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. వీటి వేస్తేనే కానీ కాలనీ ఇవాళ కాలనీ ఎంతో డెవలప్ అయింది. పెద్ద కాలనీ, ఇక్కడ నుంచి ఎక్కడికనో పోయింది కాలనీ. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో అతిపెద్ద కాలనీ బాలాజీనగర్ కాలనీ. అంత పెద్ద కాలనీకి వ్యవస్థ రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, తర్వాత డ్రైనేజీ లేదు. దీని మూలంగా మేమంతా సఫర్ అవుతున్నాం. అంతా ఎంప్లాయీస్ము, చదువుకున్న వాళ్ళము. మేము అందుకనే ఏం చేయాలి చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాము. దోమల బెడద చాలా ఎక్కువ అయిపోయింది. వీధి లైట్లు ఇంకా లేవు అని చెప్పి మేము గతంలో చెప్పినాము. వేసినారు, ఇంకా కొన్ని వేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ముఖ్యంగా అయితే డ్రైనేజీ, సీసీ రోడ్లు వీటి కోసమే ఇవాళ మా ప్రయత్నం. ఒక 4 నెలలు అయింది. ఎలక్షన్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, అసెంబ్లీ ఎలక్షన్ వచ్చింది. వాటి మూలం పనులు కాలేదో చెప్తారు. అయినా మేము మున్సిపాలిటీ తిరుగుతూనే ఉన్నాం, పనులు అయితే లేవు. అయితే మున్సిపల్ చైర్మన్ గారు మాకు ఒక శుభవార్త చెప్పినారు. మేము 50 లక్షల వర్క్స్ అడిగినాం. అయితే మేము 50 లక్షల వర్క్స్ అని చెప్పలేము. కానీ మొత్తానికి అయితే మెయిన్ రోడ్తో పాటు ఇంటర్నల్ రోడ్స్ అన్ని మాకు శాంక్షన్ అయిపోయింది. మీకు బాలాజీనగర్కు దాదాపు ఒక 50,000 వర్క్స్ మీకు అయినవి. 40,000 మీకు వస్తాయి, 10,000 ఇంకా పక్కకు వస్తాయి. మీకు ఇబ్బంది ఏం లేదు, అన్నీ అయితే అని చెప్పారు. ఎందుకంటే రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము, డ్రైనేజీ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. వీటి మీదే మేమంతా కాలనీ వాళ్ళము ఎన్ని రిప్రజెంట్ చేసినాముగా మళ్ళీ మేము వాళ్ళకి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసినాము, మున్సిపాలిటీకి రిప్రజెంట్ చేసినాము, అందరూ చేసినాము.